పత్తి అమ్మాలంటే మీకు పొలం ఉండాల్సిన పని లేదు. మీరు వ్యవసాయం తెలిసిన కౌలు రైతులుగా ఉండాల్సిన పని కూడా లేదు. అధికారులతో కలిసిపోయే పేద రైతులను దండుకునే టాలెంట్ ఉంటే చాలు, ఎంతైనా సంపాదించే వీలుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు నిరూపించాయి. ఆదిలాబాద్ కాటన్ స్కామ్ పై విజిలెన్స్ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. అధికారుల పాత్ర తేటతెల్లమవుతోంది. జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు మిలాఖత్ అయినట్లు తెలిసింది. అసలు గుంట భూమి లేనటువంటి వారి పేరిట, వ్యవసాయమే చేయని వారి పేరిట ధ్రువపత్రాలు జారీ చేశారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట జరిగిన అక్రమ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో రైతులకు బదులు మిల్లర్లకు లబ్ధి చేకూరింది. వారికి గుంట భూమి లేదు, పత్తి పంట సాగు చేసింది లేదు. అసలు వాళ్ళు రైతులే కాదు. జిన్నింగ్ మిల్లో పనిచేసే కూలీలు, సిబ్బంది, ట్రేడర్లు, బ్రోకర్లు, వారి పరిచయస్తులు. ఇలా ఎవరు దొరికితే వారి పేర్ల మీద భారత పత్తి సంస్థ సిసిఐకు పత్తి విక్రయించిన నకిలీల భాగోతం తెలంగాణలో బట్టబయలవుతోంది. తాత్కాలిక ధృవపత్రాల పేరిట సిసిఐకి పత్తి అమ్మిన జిన్నింగ్ మిల్లర్లు ఎవరో వెతికే పనిలో విజిలెన్స్ అధికారులు నిమగ్నమయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తుకుని కనీస మద్దతు ధర సిసిఐకి అమ్మేసి అక్రమార్కులు లాభపడ్డారు. ఇందుకు వ్యవసాయ శాఖ 60,000 సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేసింది. పత్తి రైతులకు బదులుగా జిన్నింగ్ మిల్లర్లు, బ్రోకర్లకు లబ్ధి కలగడం, ఎంఎస్పీ వారికే లభించడం, పెద్ద ఎత్తున అక్రమ కొనుగోలు జరగడంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోంది. కౌలు, పోడు రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు, డిజిటల్ సిగ్నేచర్ కాని రైతుల పంటలు సాగు చేస్తే వారికి ఏయుఓలు సాగు ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారు. అయితే జిన్నింగ్ మిల్లర్లతో కుమ్మక్కైన ఏయుఓలు రైతులు కాని వారికి ఈ పత్రాలు జారీ చేశారు. వీటి ఆధారంగా మార్కెటింగ్ శాఖ అధికారులు తాత్కాలిక ధృవపత్రాలు జారీ చేశారు. వీటితోనే పత్తి కొనుగోళ్లలో దందా చేశారు. టీఆర్లలో సాగు విస్తీర్ణాన్ని కూడా మార్చేశారు. ఉదాహరణకు 3 ఎకరాలకు టీఆర్ తీసుకుని 8 ఎకరాలుగా, 1 ఎకరానికి టీఆర్ ను 10 ఎకరాలుగా దిద్దేశారు. 1 ఎకరం పేరు మీద 12 క్వింటాల పత్తిని సిసిఐ కొంటుంది. అంటే 10 ఎకరాలకు ధృవపత్రం ఉంటే 120 క్వింటాల పత్తిని సిసిఐకి అమ్ముకోవచ్చు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు జారీ చేసిన 60,000 తాత్కాలిక ధృవపత్రాల్లో సగానికంటే ఎక్కువ నకిలీ రైతుల పేరిట తీసుకున్నవే అని ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలిసింది. రైతన్నలు ఎంతో కష్టపడి పత్తి పండిస్తా ఉంటే పత్తికి తగిన గిట్టుబాటు ధర రాక పత్తి రైతన్నలు ఇబ్బంది పడతా ఉన్నారు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిల పత్తి రైతుల పరిస్థితి ఉంది. ఎందుకంటున్నామంటే ఒకవైపు దళారుల బెడద, ఇంకోవైపు ఏదైతే తేమతో పర్సెంటేజ్లు కట్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వక, రైతులు పండించిన పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వక, ఏదైతే పత్తి మిల్లర్లు ఉన్నారో పత్తి మిల్లర్లు కూడా ఒక విధంగా రైతన్నలు మళ్ళొకసారి నట్టేట ముంచడానికి సంసిద్ధంగా ఉన్నారు. మేము ఎందుకు అంటున్నామంటే పత్తి రైతులు పత్తి అమ్మడానికి పోతే, పత్తి రైతులు రోడ్ల పొంటి పోతే దళారులు ఎక్కడికక్కడ ఆపేసి మేము కొంటామని పత్తి రైతులకు మోసం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తూకం వేస్తే తూకంలో కూడా కాంట కొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ అధికారులు ఈ కాంటాన్ని తూకం వేసినప్పుడు కాంట నిజంగా అబద్ధమని చూడడంలో విఫలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గత అక్టోబర్ నెలలో హైదరాబాద్ లోని ఒక హోటల్లో జిన్నింగ్ మిల్లర్లు, సిసిఐ అధికారులు మార్కెటింగ్ సిబ్బందితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. విందు వినోదాలతో పాటు అక్రమ కొనుగోళ్లపై అక్కడే చర్చలు జరిపారు. ఆ అవగాహనతో అక్రమాలకు తెరతీశారు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో 7 మార్కెటింగ్ కార్యదర్శులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 134 మందికి మెమోలు జారీ చేసింది. ఆ తర్వాత శాఖాపరమైన విచారణకు వ్యవసాయ మంత్రి తుమ్మల ఆదేశించారు. మరోవైపు విజిలెన్స్ ను కూడా రంగంలోకి దించారు. విజిలెన్స్ విచారణలో అక్రమాలు బయటపడ్డాయి. అక్రమ కొనుగోళ్లలో మార్కెటింగ్ శాఖ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు విచారణ అధికారులు తేల్చారు. విజిలెన్స్ విచారణ కొలికొస్తే జిన్నింగ్ మిల్లర్లు, సిసిఐ అధికారులు, సిబ్బంది, బ్రోకర్లు, ట్రేడర్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారుల బండారం బయటపడే అవకాశాలున్నాయి.
ఒక్కో క్వింటాలు పత్తిపై జిన్నింగ్ మిల్లర్లు 1000 రూపాయల వరకు సొమ్ము చేసుకున్నారు. నిజానికి టీఆర్ పుస్తకాలు ఇప్పటికీ వ్యవసాయ అధికారుల దగ్గరే ఉన్నాయి. మార్కెటింగ్ అధికారులకు వెంటనే తిరిగి వీటిని ఇచ్చేయాల్సిన వ్యవసాయ అధికారులు ఇంకా వారి దగ్గరే భద్రపరచుకోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో జిల్లాలో 200 నుంచి 250 టీఆర్ పుస్తకాలను మార్కెటింగ్ అధికారులు వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒకటి అసలు ధృవీకరణ పత్రం రైతుకు జారీ చేయగా మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెటింగ్ అధికారులకు ఇవ్వాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17,000 టీఆర్లు జారీ అయ్యాయి. అసలు అవినీతి అంతా ఇక్కడే జరిగింది. దీంతో తాత్కాలిక రిజిస్ట్రేషన్ల జారీలో ఎక్కడ అవకతవకలు జరిగాయో పూర్తి వివరాలు పక్షం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారుల వివరాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోంది. పంట కొనుగోలులో దళారులుగా వ్యవహరిస్తున్నటువంటి దళారుల చేతుల్లో మోసపోవడం అనేది జరుగుతుంది. గత 2-3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో పత్తి పంటపై ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతాంగము వాళ్ళు ఎంతో ఆరుగాలం కష్టపడి అట్లనే అప్పులు తెచ్చి అప్పుల పాలవుతూ కూడా పత్తిని పండించడం అనేది జరుగుతుంది. ఈ పత్తికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారంగా ఇక్కడున్నటువంటి CCI ద్వారా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ CCI కేంద్ర ప్రభుత్వ సంస్థ అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం CCI అధికారులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జిన్నింగ్ మిల్లు యజమానులతో కుమ్మక్కై మధ్య దళారులను ముందు పెట్టి CCI ద్వారా కొనుగోలు నిలిపేసి దళారుల చేత కొనుగోలు చేయించడం అనేది జరుగుతుంది. అంటే సుమారుగా ప్రతి సంవత్సరము పత్తి పంట పండిస్తున్నటువంటి రైతులు సుమారుగా 100 నుంచి 200 కోట్ల రూపాయలు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 18 మార్కెట్ కార్యాలయాలు ఉండగా అన్నింట్లో కార్యదర్శులు జిల్లా అధికారులకు మెమోలు అందాయి. మార్కెట్ కార్యాలయ పరిధిలో పత్తి కొనుగోళ్లు, రైతుల సంఖ్య, టీఆర్ల జారీ, అందుకు సంబంధించిన కొనుగోళ్ల వివరాలు కావాలని, ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్కడో చెప్పాలని డిమాండ్ చేశారు. వీరి పంపిన నివేదికతో పాటు ఇదివరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి అక్రమాలను తేలిన చోట తప్పుడు తడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.